గైస్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. దిస్ ఇస్ డాక్టర్ సుజిత, బీహెచ్ఎంఎస్ హోమియోపతి. ఇప్పుడున్న రోజుల్లో ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన లేని సమస్యలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయండి. మరి దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఆడవాళ్ళలో పీసీఓడి, హార్మోనల్ చేంజెస్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్, ఇంకా ఎగ్ రిలీజ్ అయ్యే ట్యూబ్స్ ఏమైనా అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, సెడెంటరీ లైఫ్ అండి. అప్పట్లో మగవాళ్ళు మాత్రమే ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్ చేసేవాళ్ళు. అంటే ఆడవాళ్ళలో కొంతమంది చుట్టలు కూడా కాల్చేవారు, కళ్ళు తాగేవాళ్ళు. బట్ అది కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ కూడా చేస్తున్నారు ఎక్కువగా. ఓవర్ స్పైసీ ఫుడ్ తినేయటం, ఓవర్ ఫ్యాటీ ఫుడ్స్ తినేయటం, ఒకవేళ వెయిట్ ఓవర్గా ఉన్నా లేకపోతే బాగా లీన్గా ఉన్నా ఏమైనా అంటే మాకు స్ట్రెస్, అది వర్క్ ప్రెషర్ వల్ల వచ్చే స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు. స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. ఇక మగవాళ్ళలోకి వచ్చేస్తే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, వారికోసిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, లేకపోతే వాళ్ళు స్పర్మ్ రిలీజ్ అయ్యే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినా, అండ్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ సెడెంటరీ లైఫ్ లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, ఓవర్ స్పైస్, ఓవర్ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటున్నా, అండ్ స్ట్రెస్, వాళ్ళలో కూడా స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. సో వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి మనకి పెరుగుతున్నాయి. మరి ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీ లైఫ్ స్టైల్ అనండి. ఈ ఫుడ్స్, ఫ్యాట్, ఓవర్ స్పైస్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, జంక్ అవాయిడ్ చేయడము, మంచి గ్రీన్ లీవ్స్, కార్బ్స్ తగ్గించుకొని మంచిగా ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజెస్, యోగా ఇవన్నీ చేశారంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? హోమియోలో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఉంది అండ్ చాలా మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది. ఎవరికైనా ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ కావాలనుకుంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ కండిషన్ని బట్టి నేను మీతో వాయిస్ ఆర్ వీడియో కాల్ మాట్లాడతాను. ఒకవేళ మీరు స్కాన్స్ ఏమీ చేయించుకోలేదంటే మీరు ఏ స్కాన్ చేయించుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. మెడిసిన్స్ నేను మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాను. ఒకవేళ మీరు విజయవాడ సరౌండింగ్స్లోనే ఉండి క్లినిక్కి కూడా వచ్చి చూపించుకుంటామంటే అది మీ పర్సనల్ చాయిస్. లేదు మీ ఇంటికే మెడిసిన్స్ పంపించమన్నా కూడా నేను మీకు కాల్ ద్వారా మాట్లాడి మెడిసిన్స్ అనేవి పంపిస్తాను. ఇది కోర్స్లా తీసుకోవాలి. అండ్ మన దగ్గర ఈ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ క్విట్ చేయడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.